నమస్తే అండి. నమస్తే. సోషల్ మీడియాలో తెనాలి ఆంటీస్ అంటూ ఒక పెద్ద న్యూసే నడుస్తోంది. మొన్నటికి మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. రూ. 399 రూ. 199 అని చెప్పి ఒక ఫిక్స్డ్ రేట్ పెట్టి సెలబ్రిటీస్ కాస్త వాళ్ళతో వీడియోస్ షేర్ చేయడం, ఫోటోస్ షేర్ చేయడం ఇది తప్పు అంటూ రకరకాల వాదనలు విన్నాం. ఇప్పుడు సెలబ్రిటీస్ కాబట్టి అని అంటున్నారు కదా! వీళ్ళందరూ హౌస్ మేకర్సే లేకపోతే హౌస్ వైఫ్సే ఆంటీలు అంటున్నారు. అంటే 35 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకు ఉన్నారని అంటున్నారు. ఒకవేళ గనక డబ్బులిస్తే వీళ్ళు న్యూడ్ కాల్స్ కూడా మాట్లాడుతున్నారు అనేది ప్రస్తుతానికి వార్త. ఒక ముఠా అంట కూడా ఇది. అంటే మనకి టెక్నాలజీ పెరిగిన కొద్దీ, సోషల్ మీడియా పెరిగిపోయిన కొద్దీ సోషల్ మీడియా గ్రూప్స్ లాగా ఏర్పాటయ్యి వాళ్ళు చేస్తున్న లేఖి పనులు అన్నమాట ఇవి. అంటే ఇప్పుడు మీకు చాలా యాప్స్ వచ్చేసినాయి, డేటింగ్ యాప్స్ ఇవి వచ్చినాయి కదా. అంతకుముందు షుగర్ డాడీస్, షుగర్ మమ్మీస్, షుగర్ ఆంటీస్, షుగర్ అంకుల్స్, మమ్మీస్, డాడీస్ మాట్లాడాం మనం. అయితే ఇవన్నీ మరి వీళ్ళందరూ ఎలా అవైలబుల్గా దొరుకుతున్నారు, కాంటాక్ట్ ఎలా దొరుకుతుంది అంటే వీళ్ళు ఏదో ఒక గ్రూప్ పెడతారు, ఏదో ఒక విచిత్రమైన పేరు పెట్టి ఒక యాప్ పెడతారు. పెడితే మనం కొంతమందికి అసలు కక్కుర్తి వాళ్ళు ఉంటారు కదా, మొహవాసిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇదేదో ఉంది, ఇప్పుడు మనకు పనికొచ్చే వ్యవహారం లాగా ఉంది అని చెప్పి తీస్తారు, దానిలోకి వెళ్తారు. వెళ్తే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రత్యేకతల గురించి చెప్పుకుంటే వీళ్ళకి నచ్చింది అనుకోండి, ఫీజు కూడా నచ్చింది అనుకోండి, ఇంక వీళ్ళు ఫాలో అయిపోతుంటారు. అంటే చాట్ చేసుకుంటున్నారు. చాట్ అంటే వాళ్ళ ప్రత్యేకత ఏంటి అంటే ఇదే ముఠ ఇంతకు ముందు మరి వీళ్ళు కానీ లేదా వేరే వాళ్ళు కానీ విజయవాడలో కూడా ఉంది ఈ ముఠ. విజయవాడలో కొంచెం టార్గెట్ అయ్యేసరికి అంటే అందరికీ తెలిసిపోయేసరికి అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు తెనాలిలో మొదలైంది అంటున్నారు. అది వీళ్ళే అక్కడికి వెళ్ళారా లేకపోతే అక్కడ వాళ్ళు అక్కడేనా అనేది తెలియదు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫోన్ చేస్తే ఎవరైనా వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తారు అనే దాన్ని బట్టి వీళ్ళు అంత ఎక్స్పోజింగ్ చేస్తారు. ఓహో, ఫిక్స్డ్ ప్రైస్ కాదు, ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ లాగా కాదు. ఇది ఎంత అంటే అంత. ఇప్పుడు నా దగ్గర 500 ఉన్నాయన్నా అనుకోండి, దానికి తగ్గట్టు చూపిస్తామని చెప్తారు. ఇది చాలా అసహ్యకరమైంది, మాట్లాడుకోవటానికి కూడా జగుప్స కలిగించేలాంటి విషయము. కానీ ఇవాళ నా బాధ ఏంటి అంటే ఏ నడి వయసు వాళ్ళు లేకపోతే ఏ ముసలి వాళ్ళు ఏదో అంటే అది వేరు విషయం. ఎవరైనా ఇప్పుడు ఇవాళ కుతూహలం ఎక్కువైపోతుంది. చిన్నపిల్లలు ఎవరైనా కాల్ చేశారనుకోండి, అవతల వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి ఎలాగూ తెలీదు, అవతల వాళ్ళకేమో కావాల్సింది డబ్బులు. వీడి దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, వీడు చూశాడనుకోండి, అంటే పరిపక్వత కాకముందు కానీ విచక్షణ జ్ఞానం తెలియకముందు కనుక ఇట్లాంటి వాటికి ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, వాళ్ళు మానసికంగా చాలా పర్వర్టెడ్ అయిపోతారు పిల్లలు. చాలా అసలు ఆ ప్రభావం చాలా భయంకరంగా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళే ఈజీగా సెక్సువల్లీ పర్వర్టెడ్ అయిపోయి గర్ల్ ఫ్రెండ్స్ అని మాయ చేసి గర్ల్ ఫ్రెండ్స్ తోటి వీళ్ళ వికృత వేషాలన్నీ గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర వేసి, అంటే ఇప్పుడు వాడు చదువుకోవాల్సిన వయసు, మైండ్ మెచ్యూరిటీ ఇంకా లేదు, వాడు ఈ టైంలో దీనికి గనక ఎడిక్ట్ అయిపోయాడు అనుకోండి, వాడికి చదువు మీద కానీ పని మీద కానీ దేని మీద ధ్యాస ఉండదు. పైగా తప్పు ఒప్పు పట్ల మధ్యలో గీతలు కూడా చెరిగిపోతాయి. వాడికి మనసు ఏం చెప్తే అది చేయడం కరెక్ట్ అనుకుంటాడు, కానీ ఈ మనసు చెప్పింది కూడా దానికి కూడా ఒక సమయం సందర్భం వస్తుంది అనేది వాడికి అర్థం చేసుకోలేరు. ఇట్లాంటి వాళ్ళని వీళ్ళు ఒక రకంగా వీళ్ళ డబ్బుల కోసం ఇట్లాంటి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. పైగా ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా కొంతమందికి ఈ ఉపాధి గురించి చెప్పారు. అసలు ఈ స్కామ్ ఎలా బయటపడిందంటే ఆ ఇళ్ళ పక్కల వాళ్ళకి ఆ నైబర్స్కి డౌట్ వచ్చింది. రకరకాల లేడీసు ఎప్పుడు చూడని వాళ్ళు వాళ్ళకి ఎందుకు వాళ్ళ ఇంటికి వస్తున్నారు అనేది ఒక కన్నేస్తే ఇప్పుడు ఈ స్టోరీ బయటకు వచ్చిందనమాట.
ఏది ఏమైనా ఇది చాలా దుర్మార్గమైన విషయము. ఇలా చేయడం మటుకు నేను నైతికత అనే దానికంటే కూడా చట్టపరంగా కూడా చేయకూడదు, నైతికంగా కూడా చేయకూడదు, చట్టపరంగా కూడా ఎలా అంటే అలా మేము ప్రతిదాన్ని వ్యాపారం చేస్తాము అంటే గనక అది వీళ్ళు ఖచ్చితంగా ఒక వ్యాపారమే చేస్తున్నారు. ఇప్పుడు చూపించే వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి, చూసే వాళ్ళ గురించి మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు చూసే వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళ జోలికే మనం టార్గెట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది ఫండమెంటల్ రూల్ ఏంటంటే, ఇప్పుడు ఒక అశ్లీలమైన సినిమా తీశారు, చూసిన వాళ్ళంటే ఎట్లా? మనం ఎప్పుడు కూడా మూలాల దగ్గరికే వెళ్ళాలి. తీసేవాళ్ళు ఉంటేనే కదా చూసేవాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా మాకు ఈ విధంగా సినిమా కావాలి అని చెప్పి ధర్నాలు చేస్తున్నారా? అలాంటి సినిమాలు తీస్తే సినిమాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం కానీ ఎక్కడన్నా ఒక మీడియాలో వచ్చి మాకు ఇలాంటి సినిమా కావాలని ఎవరన్నా అడుగుతున్నారా? ఇదే గీటురాయి. మనం ఎవరిని టార్గెట్ చేయాలి అనటానికి, ఎవరిని ఎయిమ్ చేసుకోవాలి అనుకోవటానికి. అందుకని వీళ్ళు చేసేది ఈ రకమైన వ్యాపారము అనైతికమైన వ్యాపారము, పైగా చట్ట వ్యతిరేకమైన వ్యాపారము. ఈ వ్యాపారం కొనసాగించడానికి వీలు లేదు. వీళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు కూడా ఉంటాయి. ఇట్లా ఒక ముఠాలాగా ఏర్పడి చేయకూడదు. అంటే బాగా చిన్నవాళ్ళు కూడా ఉన్నారు చూసిన వాళ్ళలో, బాగా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఈ మిడిల్ లో ఉన్నారు చూడండి, వాళ్ళు సరే చూసారని అనుకోవచ్చు. చిన్నపిల్లలు ఇలాంటి వీడియోస్ చూడడానికి కొంతమంది అలవాటు పడిపోతున్నారు. అదే కదా, పెళ్ళైన వాళ్ళకి ఇంట్లో భార్య ఉంటుంది, అన్ని తెలిసిన వ్యక్తులు, వాళ్ళు ఈ ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎందుకు చూస్తున్నారు? డబ్బులు పెట్టి మరి ఎందుకు కొనుక్కుంటున్నారు? ఇప్పుడు ఆ వికృతము అలవాటు చేసేస్తున్నారు. ఇప్పుడు సినిమాల్లో చూపిస్తున్నారు అశ్లీలత, వెబ్ సిరీస్లో చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొరియన్ సినిమాలు, కొరియన్ సీరియల్స్, కొరియన్ డ్రామాస్ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ వస్తుంటే చూస్తున్నారు పిల్లలు చాలా మామూలుగా. అసలు అదేదో ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు కొరియన్వి మేము చూడము అంటే వాళ్ళు ఏదో వెనకబడిన ఆదిమ జాతి కింద చూస్తున్నారు వాళ్ళని. అలాంటి సీన్లు లేకపోతే వెబ్ సిరీస్ సినిమాలే కాదు కదా ఈ టైంలో. అదే కదా, ఇలా అలవాటు అయిన తర్వాత వాళ్ళకి ఆ డోస్ సరిపోదు. ఏమంటారు, 4 గోడల మధ్య ఉండేది కంప్లీట్ గా చూపిస్తారు సిరీస్ లో. అవును, ఒక ఏ సర్టిఫికేట్ అనేది పెట్టి అదేమంటే మీరెందుకు చూసారు అంటారు. అందుకని ఏది ఏమైనా ఒక నియంత్రణ కావాలని మనం కోరుకుంటున్నాం. ఏది సోషల్ మీడియాలో వచ్చే వాటికి కానీ, లేదా ఓటీటీల్లో కానీ, సినిమాల్లో కానీ. ఇప్పుడు ఇది ఏంటి అంటే ఒక ముఠాగా ఏర్పడి చేసిన నేరం ఇది. ఈ నేరానికి మట్టుకు అడ్డుకట్ట వేస్తారు పోలీసులు. అంటే ఇలాంటి వాళ్ళకి శిక్షలు ఉంటాయి? ఉంటాయి, ఎందుకుండవు? న్యూడిటీ, అబ్సినిటీ అని చెప్పి మనం ఒక సెక్షన్ ఉంటుందని చెప్పాం కదా, ఆ సెక్షన్ ప్రకారం వీళ్ళు శిక్షార్హులు. చూడాలి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.